పాత బస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు, చార్మినార్ నుంచి గోల్కొండ వరకు ప్రతి ప్రాంతం సందడితో నిండిపోయింది. షాపింగ్ మాల్స్ లో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. సందర్శకుల రాకతో నగరం ఒక సెలబ్రేషన్ సిటీలా మారింది. క్రిస్మస్ సెలవులు, వీకెండ్ సెలవులు కలిసి రావడంతో నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు రద్దీగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ నగరంలో ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఒకవైపు క్రిస్మస్ హాలిడేస్, అందులో వీకెండ్స్ కలిసి రావడంతో ఎక్కడ చూసినా కానీ పర్యాటక ప్రాంతాలలో సందర్శకులతో రద్దీగా కనబడుతున్నాయి. ఒకవైపు కుటుంబాలతో వచ్చే వాళ్ళు కొంతమంది అయితే ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళు కొంతమంది. ఎక్కడ చూసినా కానీ ముఖ్యంగా చార్మినార్ నుంచి గోల్కొండ వరకు, పాత బస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు ఎక్కడ చూసినా కానీ సందర్శకులతోనే కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు కనబడుతున్నారు. సార్ వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ నుంచి అమ్మా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఇక్కడ వీకెండ్ కదా, సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, మేము వచ్చాము ఇంకా అక్కడి నుంచి. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? వీకెండ్ కదా, క్రిస్మస్ హాలిడేస్, లాంగ్ వీకెండ్స్ వచ్చినాయి కాబట్టి అందరం ఫ్రెండ్స్తో కలిసి కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఇటు చార్మినార్ దగ్గర వచ్చాము. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. ఇవి ఇడ్లీలో కొన్నానండి. నేను ఇడ్లీ నుంచి వచ్చాను. ఇదిగో ఈ పర్సన్ స్వీడన్ నుంచి వచ్చాడు. ఈయన ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆయన ఏలూరు. మేము బీటెక్ అండ్ డిప్లొమా ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ 5 years మేము కలుసుకున్నాము. నేను వైజాగ్ నుంచి, ఏలూరు నుంచి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి సో జస్ట్ వీకెండ్ టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాము. ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. చార్మినార్ అయిపోయిన తర్వాత మక్కా మసీద్ తర్వాత ఒకసారి అలా షాపింగ్ చేసుకొని, షాపింగ్ తర్వాత అలా సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటున్నాం. రద్దీ కనబడుతుంది అని చెప్పుకోవచ్చు. పాత బస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు కూడా మొత్తంగా సందర్శకుల రద్దీ కనబడుతుంది. ఒకవైపు ఇటు పర్యాటక ప్రాంతాలు అనుకుంటే, మరొక వైపు షాపింగ్ మాల్స్లో కూడా చెప్పవచ్చు. షాపింగ్ మాల్స్లో కూడా ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో అటు షాపింగ్ మాల్స్ కూడా ప్రత్యేక ఆఫర్లు ఉండడంతో అటువైపు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు అటువైపుకి వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకు చార్మినార్ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది బ్యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు. మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ బ్యాంగిల్స్, ఆభరణాలు అన్నీ కూడా ఈ చార్మినార్లో ఎక్కువగా ప్రసిద్ధిగాంచినాయి, ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అంటే సంక్రాంతి పండుగ కూడా దగ్గరలో ఉండడంతో ఈ సంక్రాంతి పండుగకు కూడా షాపింగ్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఈ వీకెండ్ కలిసి రావడం, అందులో క్రిస్మస్ హాలిడేస్ కలిసి రావడంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎన్నో రకరకాల బ్యాంగిల్స్ ఇక్కడ వచ్చిన సందర్శకులను అయితే ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎంతో మంచి కలెక్షన్ ఇప్పుడు పండగ ముందుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే కొత్త మోడల్స్, కొత్త డిజైన్స్తోనే అయితే వ్యాపారులు కూడా తీసుకొచ్చి కొనుగోలుదారుల కోసం అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవి కొనేందుకు ముఖ్యంగా మహిళలు అయితే రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. ఎంతో రద్దీగా అయితే చార్మినార్, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎంతో రద్దీగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. పర్యాటక ప్రాంతాల్లో అటు హుస్సేన్ సాగర్, చార్మినార్ మాత్రమే కాదు, హుస్సేన్ సాగర్, గోల్కొండ, ఇటు బిర్లా మందిర్ ఇవన్నీ కూడా ఎంతో రద్దీగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒకవైపు కుటుంబాలతో వచ్చేవాళ్ళు, ఇంకొక వైపు యువత అయితే ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఎక్కడ చూసినా అంటే ఒక సెల్ఫీలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులతో అయితే ఈ సందర్శకులు తమ ఆనందాన్ని అయితే పంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అన్ని ఈ చార్మినార్ పరిసర ప్రాంతాలు అయితే ఇంకా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ బ్యాంగిల్స్కి ఇక్కడ మంచి డిమాండ్ ఉండడంతో ఇక్కడ అన్ని ఎంతో కొత్త మోడల్స్, డిజైన్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటు పర్యాటక ప్రాంతాలనే కాదు, ఒకవైపు చూసుకుంటే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కూడా పూర్తిగా బుక్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే రోడ్డు పక్కన ఇటు హోటల్స్, రెస్టారెంట్స్ కాకుండా రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ దగ్గర నుంచి స్టార్ హోటల్స్ వరకు అన్ని చోట్ల కూడా రద్దీగా కనబడుతుంది. ప్రత్యేక వంటకాలు, స్ట్రీట్ ఫుడ్ రుచులతో అయితే నగరం అంతా కూడా చాలా అందంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ చార్మినార్ పాత బస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు ఇక్కడ చూసినా కానీ సందర్శకులతోనే కిటకిటలాడుతూనే న్యూ ఇయర్ వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా అటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం షాపింగ్ చేయడం, అలాగే రాబోయే సంక్రాంతి పండుగకు షాపింగ్ చేయడం, ఇక్కడ చూసినా ఇంకా ఇటు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఇలాంటి పర్యాటక ప్రాంతాలు అన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. నగరానికి మరి కొద్ది రోజుల పాటు వరకు కూడా ఇలాగే పండుగ వాతావరణం కొనసాగనుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.